హలో, ఇవి పొటాటోలు ఇప్పుడు చాలా తక్కువ రేట్లో ఉంటున్నాయి కదండి. అంటే 5 కేజీస్ 100 రూపీస్కి అలా వస్తున్నాయి. సో నేను వీటిని ట్రై చేసి ప్యాక్ చేసి పెట్టుకుందాం అనేసి ఫ్యూచర్లో వాడుకోవడానికి. ఇది కడిగి బాగా మట్టినంతా పోయేటంత వరకు తోలు లైట్గా పీల్ చేశానంటే ఎక్కువగా పీల్ చేయలేదు. పొటాటోస్ని ఇప్పుడు ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న పొటాటోస్ని నేను హాఫ్గా హాట్ వాటర్లో వేసి, అంటే ఉప్పు నీళ్ళతోటి ఒక ఉడుకు, అంటే కొంచెం బాయిల్ అవ్వగానే మనం ఈ వాటర్ని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉడుకు అవ్వగానే వీటిని మనం పక్కకు తీసేద్దాము, అంటే ఫిల్టర్ చేసుకుందాము. మిగతా ఉండే పొటాటోస్ని కూడా ఇందులోనే ఉడకబెట్టుకుంటే మనకి కలిసి వస్తుంది అనమాట. వాటర్ కానివ్వండి, సాల్ట్ అన్నీ కూడా, ఇంకా వేడి కూడా అట్టే ఉంటుంది కాబట్టి తొందరగా అవి కుక్ అయిపోతాయి. మిగతా ఉన్న పొటాటో ముక్కల్ని కూడా ఇందులో వేసానండి, ఆల్రెడీ వేడి చేసిన నీళ్ళలో. ఇది పక్కకి తీసి పెట్టుకున్నాను. అంటే జస్ట్ ఒక్క ఉడక రాగానే మనం తీసేయాలి, అంటే డైరెక్ట్గా మనం ఎండలో వేస్తే నల్లగా అయిపోతాయి కదా పొటాటోస్. అందుకని ఉప్పు నీళ్ళలో ఒక ఉడక రానిచ్చి ఇలా ఎండలో వేసామనుకోండి, అంటే కింద బట్ట పెట్టి పైన బట్ట పెట్టి మధ్యలో ఈ పొటాటో పీసులు ఉన్నాయనుకోండి, బాగా ఎండకి ఎండిపోతాయి. తర్వాత మనం వాటిని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పొటాటో ముక్కల్ని ఎండిన తర్వాత ఫ్రై చేసుకోవడానికి, కూరలో వాడుకోవడానికి ఎలా ఉపయోగించుకోవాలనేది వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.